బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఏటూ వాసుదేవరెడ్డి అరెస్ట్ చేశారు. అయితే 3,500 కోట్ల కొల్లగొట్టడంలో కీలక పాత్ర పోషించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అరెస్టు భయంతో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గతంలో ఏపీ బీసీఎల్ ఎండీగా పనిచేశారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికే వాసుదేవరెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ ఏదైతే మద్యం కుంభకోణం జరిగిందో దాదాపుగా 3,500 కోట్ల రూపాయలకు సంబంధించిన మద్యం కుంభకోణం జరిగిందో దీంట్లో ఏటూగా ఉన్న ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి కొద్దిసేపు క్రితమే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఆయన్ని వెంటనే అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. రిమాండ్ కూడా ఆయన్ని కొద్దిసేపట్లోనే పొందుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మద్యం కేసులో కీలకమైన సూత్రధారి పాత్రధారిగానే ఇతను ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా వాసుదేవరెడ్డి రిమాండ్ పై వాదనలు కూడా ముగిశాయి. అయితే వాసుదేవరెడ్డి తరపు న్యాయవాదులు కీలకంగా వాదనలు వినిపించారు. సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరించారు. ఈ కేసులో ఆయన అప్రూవర్ గా మారారు. వాసుదేవరెడ్డిని అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏసీబీ కోర్టులో వాసుదేవరెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ సిట్ ఆల్రెడీ సమర్పించింది. హైకోర్టులో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి అరెస్టుకు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసులో ఆర్కిటెక్టర్ గా ఉన్న ముప్పిడి అవినాష్ నుపీట్ ను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించలేదు. సుప్రీంకోర్టు కూడా ఈ వ్యవహారంలో సిట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ సహకరిస్తున్నారు, జైల్లో పెట్టాలి కాబట్టి అడావుడిగా అరెస్ట్ చేస్తున్నారు, ప్రాసిక్యూషన్ కి సంబంధించి వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారని చెప్పి ఆయన అయితే వాదనలు వినిపించిన పరిస్థితి కనిపించింది. కానీ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా వాసుదేవరెడ్డి చాలా కీలకంగా సూత్రధారి పాత్రధారిగా ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో ఏదైతే వైసీపీ సర్కార్ హయానికి సంబంధించి కూడా లిక్కర్ కేసు సంబంధించి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి అనేక సందర్భాల్లో ముఖ్యంగా తాడేపల్లి, హైదరాబాద్ సాయిరెడ్డి నివాసంలో, మిథున్ రెడ్డి నివాసంలో అనేక సార్లు పూర్తి స్థాయిలో సమావేశమై కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏ ఏ రకాల బ్రాండ్లు తయారు చేయాలి, ఏ ఏ బ్యావరేజెస్ ని స్వాధీనం చేసుకోవాలి, ఎంత బ్రాండ్లకి విక్రయాలు చేయాలి, ఎంత పార్టీ ఫండ్ ఇవ్వాలి, ఇట్లా కీలకమైన ఇష్యూస్ కి సంబంధించి కూడా వాసుదేవరెడ్డి చాలా కీలకమైన వ్యక్తిగా మారారు. అయితే నేను అప్రూవర్ గా మారాను, తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఏపీ హైకోర్టులో ఆయన 6 నెలల క్రితం కూడా పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై అనేక సందర్భాల్లో విచారణ చేపట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఆయన అరెస్టుకు సంబంధించి కావచ్చు, అలాగే అప్రూవర్ గా మారిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. కానీ తాజాగా వాసుదేవరెడ్డి ఈ రోజు సిట్ అధికారులు అరెస్ట్ చేసి విజయవాడ శివ, అయితే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా ఇంకా అరెస్టుల పరంపర కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చా? వాసుదేవరెడ్డిని అలాగే కస్టడీకి తీసుకునే కూడా ఛాన్స్ ఉందనుకోవచ్చా? నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి దాదాపుగా మద్య వ్యవహారానికి సంబంధించి కూడా దాదాపుగా 52 మంది నిందితులు, అంటే 3,500 కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణానికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ లో 52 మందిని నిందితులుగా చేర్చారు. దీంట్లో దాదాపుగా 17 మంది తాజాగా వాసుదేవరెడ్డి అరెస్టులో ఈ అరెస్టు సంఖ్య 17కు చేరుంది. దీంట్లో 8 మందికి పైగా కూడా బెయిల్ మంజూరయ్యి విడుదలయ్యారు. మరికొంతమంది గుంటూరు, విజయవాడ జైల్లో 9 మంది వరకు కూడా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారు కూడా బెయిల్ కోసం అనేక దఫాలుగా కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాసుదేవరెడ్డికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే రిమాండ్ ఇవ్వటమా, లేకపోతే ఆయన తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది దాన్ని బేస్ చేసుకొని 35 యాక్ట్ కింద అతనికి పూర్తి అప్రూవర్ గా మారుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి ఆయన విచారణకు సహకరించాలని చెప్పి న్యాయమూర్తి ఆదేశిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయనకి గనక రిమాండ్ విధిస్తే ఖచ్చితంగా ఆయన్ని కస్టడీకి తీసుకొని విచారించాలని చెప్పి కూడా సిట్ అధికారులు అంటే కోర్టును కోరే అవకాశం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా వాసుదేవరెడ్డిని అయితే మాత్రం ఖచ్చితంగా కస్టడీకి తీసుకొని విచారించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.